హైదరాబాద్లో మరోసారి వర్షానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. పెనుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇటీవల నగరంలో అరగంట గాలి బీభత్సం సృష్టిస్తే ఇప్పటికే పూర్తిగా కోలుకోలేదు హైదరాబాద్. 100% పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణ కూడా కాలేదు. ఇంకా పడిపోయిన చెట్లను తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే భయం నగరవాసులను వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఈదురుగాలులతో కూడిన వర్షం హడలెత్తిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగినట్లుగా తెలుస్తోంది. బేగంపేటలో నడి రోడ్డు మీద ఒక భారీ వృక్షం పడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ అధికారులు, ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. చెట్లు నేల కొరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేదు హైదరాబాద్. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. చెట్లను ఇంకా తొలగిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఈ రోజు మళ్ళీ అలాంటి ఘటనే కనబడుతూ ఉంది. ఈదురుగాలు ప్రస్తుతం వీస్తూ ఉన్నాయి. చాలా చోట్ల హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడినట్లుగా తెలుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక మోస్తరు వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే ప్రాంతం పద్మరావు నగర్, పార్సిగుట్ట, అడ్డగుట్ట, బేగంపేట్, బోయిన్పల్లిలో కూడా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వర్షానికి పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో వృక్షాలు నేల కొరుగుతున్నాయి, కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటిని తొలగించడానికి కొద్ది రోజుల సమయం పడుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం జరిగినటువంటి గాలి బీభత్సానికి ఇంకా కోలుకోలేదు హైదరాబాద్. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది. మళ్ళీ ఈరోజు అదే ఘటన పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.